వర్షం కురిసిన తర్వాత స్కూల్ మైదానం మొత్తం తడిసి ముద్దయి ఉంది. ఆ మైదానం చివరున్న బెంచ్ పై చిన్న అబ్బాయి అర్జునో ఒంటరిగా కూర్చొని దిగులుగా చూస్తూ ఉంటాడు. అతని షూ తెగపోయి ఉంది. అందుకే ఆ రోజు ఆటల్లో పాల్గొనలేకపోయాడు. చిన్నవాడే అయినా తన అసహాయ పరిస్థితి అతన్ని ఇంకా బాధపెడుతుంది. ఆ సమయానికి అతని అత్యంత సన్నిహితుడు రాహుల్ అక్కడికి వచ్చాడు. అర్జున్ ముఖం చూసిన వెంటనే ఏం జరిగింది, ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు అని ప్రేమగా అడిగాడు. అర్జున్ నెమ్మదిగా తన తెగపోయిన షూను చూపిస్తూ, అమ్మ కొత్తది తెచ్చే డబ్బు లేదు, అందుకే నేడు ఆడలేకపోతున్నా అని కన్నులు కిందకు వేశాడు. అంతే, రాహుల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బ్యాగ్ తెరిచి అందులో ఉన్న తన అదనపు షూ లేస్ ని తీసి అర్జున్ కి ఇచ్చాడు. దీంతో కట్టేసుకో, బాగానే పనిచేస్తుంది, నువ్వు ఆడకుండా ఉంటే నాకు కూడా ఆటే అర్థం అని అతను అందంగా నవ్వాడు. అర్జున్ కళ్ళలా మెరిసిపోయాయి. చిన్న సహాయమైనా ఇది అతనికి చాలా పెద్ద ప్రేమలా అనిపించింది. రాహుల్ అతని షూను లేస్తో బిగించగా అర్జున్ కృతజ్ఞతగా చిరునవ్వు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి పరుగెత్తుకుంటూ మైదానం వైపు వెళ్లారు. స్నేహంతో నిండిన వాళ్ల నవ్వులు స్కూల్ మైదానం మొత్తం మార్మోగిపోయాయి. గెలుపు ఓటమి ఎవరికీ ముఖ్యం కాదు, పక్కపక్కనే ఆడటమే వాళ్లకు సరదా. ఒకరితో ఒకరు ఉన్నంత వరకు వాళ్ల రోజు ఎప్పుడూ బాగానే ఉంటుంది. అవి చూస్తున్న టీచర్ చిరునవ్వుతో, స్నేహం అంటే పెద్ద పెద్ద బహుమతులు కాదు, ఒక చిన్న సహాయం, ఒక నిజమైన మనసు, ఒక చిరునవ్వు, ఇవే జీవితం మొత్తాన్ని మార్చే బంధాలు అని మనసులో అనుకుంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరూ గేట్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. అర్జున్ రాహుల్ చేతిని పట్టుకుని, ఈ రోజు నా రోజు మొత్తం నీ వల్లే మారిపోయింది, నువ్వే నా నిజమైన స్నేహితుడు అని హృదయపూర్వకంగా చెప్పాడు. ఆకాశం వైపు కెమెరా నెమ్మదిగా పైకి ఎగిసిపోతుంది. బెంతకెంత నాదం వినిపిస్తుంది. ఎప్పుడూ తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితుడు.